ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని క్షమాపణ మరియు దయ గురించి ఒక శక్తివంతమైన ప్రకటన. ఇది దేవుని దయాత్మక హృదయాన్ని తెలియజేస్తుంది. అనగా మానవులు తప్పులు చేస్తారు, దేవుడు దోషాన్ని గమనిస్తాడు. కానీ మనం పశ్చాత్తాపంతో తిరిగి రాగానే ఆయన మన మీద దయ చూపిస్తాడు. పాపాలకు శిక్ష రావాలి, కానీ దేవుడు ఆ శిక్షను తీసుకొని మనపై దయ చూపిస్తాడు. ఇది క్రీస్తు శిలువ మరణం ద్వారా పూర్తయింది. నేను వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనననే మాట దేవుని క్షమాపణ యొక్క పరిపూర్ణ రూపం. మానవుల క్షమాపణ ఒక పరిమితితో ఉంటుంది. వారు క్షమించినా గుర్తుపెట్టుకుంటారు, కానీ దేవుడు ఇక ఎన్నడూ గుర్తుపెట్టుకోడు. ఇది ఆత్మీయ శుద్ధతకు గుర్తు. అంటే దేవుడు మన పాపాలను శాశ్వతంగా తొలగిస్తాడు. మన పాపాలపై ఎప్పుడూ తిరిగి మనల్ని దోషిగా చూసే అవకాశం లేదు. మన పాత జీవితం ఆయన దృష్టిలో అంతమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని క్రీస్తులో నూతన సృష్టిగా చూస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకొని వ్యర్థంగా ఖర్చు చేసి దిక్కుమాలిన స్థితిలో తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి ఆప్యాయంగా స్వీకరించాడు. తండ్రి అతని పాపాలని ఎక్కడ విమర్శించలేదు. బదులుగా అతనికి ప్రశస్త వస్త్రం, ఉంగరం తొడిగించాడు మరియు విందు చేయించాడు. ఇది దేవుడు మన పాపాలను గుర్తుపెట్టుకోకుండా మనల్ని ఎలా స్వీకరిస్తాడో చూపే చక్కని ఉదాహరణ. మనలో కూడా చాలా తప్పులు ఉండొచ్చు, కానీ నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వెళ్తే ఆయన మన పాపాలను పూర్తిగా క్షమిస్తాడు. వాటిని ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అని. ప్రియులారా, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలి అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మనమును సంపూర్ణులమై ఉన్నాము. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మా దోషముల విషయమై దయగలిగి
మా పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనవని, నీవు మా పాపములను శాశ్వతంగా తొలగిస్తావని, ఇది నీ క్షమాపణ యొక్క పరిపూర్ణ రూపమని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము నిజమైన పశ్చాత్తాపంతో నీ దగ్గరకు వచ్చి నీ ఎదుట మా పాపములు ఒప్పుకొని నీవిచ్చే క్షమాపణను పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నిన్ను అంగీకరించిన విధముగా నీ అందు వేరుపారిన వారమై ఇంటి వలె కట్టబడుచు, మేము నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట అందు విస్తరించుచు నీ అందుండి నడుచుకొనుటకు కృపచూపమని, నీ చిత్తమును గూర్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మాలో ప్రతి ఒక్కరి ఎడల నీవే విస్తరింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.